ఈ దినముకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము. నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. నిర్గమకాండము 23వ అధ్యాయము 27వ వచనము. క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరికి శత్రువులుంటారు. ప్రథమముగా సాతాను మన శత్రువు. సాతాను అనుచరులు, సాతాను యొద్దున్న దురాత్మలు మనకు శత్రువులు. ఆ శత్రువులన్నిటి నుంచి మనలను విడిపిస్తాడు. వారిని పారిపోవునట్లు చేయు దేవుడు మన దేవుడు. నీ జీవితంలో ఎన్ని ఇబ్బందులున్నా, ఎంతమంది శత్రువులున్నా, నీ సమస్యలకు ఎంతమంది శత్రువులు కారణమైన వాళ్ళందరూ నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేయు దేవుణ్ణి కలిగి ఉన్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన నా ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మా సమస్త శత్రువులను మా ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదనన్నావు. ఈ వాగ్దానము విని ఈ దినమందు ఈ ప్రార్థనకు ఏకీభవిస్తున్న వారికిని, నాకును, అందరికిని శత్రువులందరూ మా ఎదుట నుండి పారిపోవునట్లు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇశ్రాయేలీయుల ఎదుట సిరియనులు పారిపోయినట్లు చేశావు. ఇదిగో మా ఆధ్యాత్మిక జీవితమును పాడు చేస్తున్న శత్రువులు, మా ఆర్థిక జీవితమును పాడు చేస్తున్న శత్రువులు, మమ్మలను బలహీనపరచటానికి ప్రయత్నిస్తున్న శత్రువులు మా ఎదుట నుండి పారిపోవునుగాక సహాయము చేసిమని, నీ కృపలో మమ్మలను భద్రపరచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.